మరి నీ వైసీపీకి ఎంత ఉంది దమ్ము? 11 ఉంది నీ దమ్ము. నా దమ్ము, నా పార్టీ దమ్ము, దేశవ్యాప్తంగా 1500 మంది పైన ఎమ్మెల్యేలు ఉన్న దమ్ము నాది, నా పార్టీది. ఎమ్మెల్యే అయిన తర్వాత కబ్జాలు పెరిగిపోయారు, కబ్జాలంటే అవి, కబ్జాలంటే ఇవి అని కబ్జాల గురించి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. దాని గురించి కబ్జా అంటే ఏంటి అనేటువంటి విషయాలతో ప్రూఫ్తో సహా నేను వచ్చి మీ దగ్గర కూర్చోవడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ రవికిరణ్ గారు కానీ, మన జరిగినటువంటి నంద్యాల అతను చేసినటువంటిది కానీ, మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు. అప్పుడు కూడా 2 ఇన్సిడెంట్లు కూడా మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు. ఊర్లో లేనప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లు వచ్చినాక మరుసటి రోజు కానీ ఆయన రాగానే ఆయన దృష్టికి వస్తూనే ఎమ్మడే రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళ అధికారులను పిలిపించి అవి క్యాన్సిల్ చేయండి, ఎవరు లబ్ధిదారు ఉన్నారు, ఎవరైతే అసలుదారు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయండి అని చెప్పి అధికారులను ఆదేశించి ఆ జరిగినటువంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయించి ఆ కుటుంబాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి మా పార్థసారథి గారు. మరి అటువంటి నికార్సైనటువంటి నిజాయితీ పడిన రాజకీయ నాయకుని గురించి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, కబ్జాలలో కూరుకుపోయి, ఓటమి బాధలో ఉండి ఏం మాట్లాడుతున్నామో తెలియలేక వాళ్ళు మా ప్రార్థన మీద అబాండాలు వేస్తున్నారు. 352 సర్వే నంబర్ అది కబ్జా చేసింది ఎవరు? సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కాదా? మరి ఎలక్షన్ల కంటే కూడా 2-3 సంవత్సరాల ముందు నుంచి కబ్జాలు చేసి 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 ఆ కబ్జాలు అనేటువంటి పదంతోనే సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోయిన మాట నిజం కాదా? కేవలం ఆయన ఓటుకి ఆ కబ్జాలు, ఆ పేద ప్రజల యొక్క ఉసురు అని మీకు తెలియదా? అంతమంది పేద ప్రజలకు అన్యాయం చేస్తే వాళ్ళందరూ కసిగా ఓట్లేసి సాయి ప్రసాద్ని ఓడించినటువంటి విషయం మనందరికీ తెలుసు. నా దగ్గర దాదాపు ఇప్పుడు మీకందరికీ కూడా చూపిస్తున్నా, అంటే ఇవి 36 మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు. 352లో 32 మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మాకు మా పొలాన్ని కబ్జా చేశారు. కబ్జా అంటే ఇది. ఎందుకంటే వాళ్లకు తెలియకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ ఇంటి ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పేరుతో మార్చుకున్నారు చూడండి తెలివిగా. అది కబ్జా అంటే. మా ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగింది కబ్జా కాదు. ఎందుకంటే ఆధార్ కార్డు మార్చుకోనో లేకుంటే వేరే మార్చుకోనో చేసుకున్నారో అది తప్పు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు రద్దు చేసినటువంటి ప్రక్రియ. మరి మీ సమక్షంలో ఉండి, మీ ఆధ్వర్యంలోనే, మీ నాయకత్వంలోనే ఇవన్నీ కూడా ఈ 32 మంది కూడా అన్యాయం అయిపోయింది. వీళ్ళ బాధితులు, వీళ్ళ డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు రిజిస్టర్కి వచ్చి సంతకం చేయలేదు, వాళ్ళకు ఆధార్ కార్డు పెట్టలేదు, ఏమి పెట్టకపోయినా వీళ్ళ ఆస్తులు వాళ్ళ పేరుతో మారిపోయినాయి. ఇది తేలుగుట్టిన దొంగల వాళ్ళు దోచుకున్నటువంటి విధానం. మళ్ళీ వీళ్ళు ఎవరైనా పోతే అదే సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో కూర్చోట్టుకుని పంచాయతీలు చేసినటువంటి సందర్భం. నీది డబుల్ రిజిస్ట్రేషన్ ఉందిలే, నీ త్రిబుల్ రిజిస్ట్రేషన్ ఉందిలే, నీది తప్పుపో, నీ డాక్యుమెంట్లు మంచిది కాదు పో, ఏదో వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తారు తీసుకోపో అని చెప్పి పంచాయతీలకు దౌర్జన్యం చేసి పంచాయతీలు చేసిన సందర్భాన్ని కూడా మనం చాలాసార్లు వీడియోలో చూసాం, చాలాసార్లు చెప్పుకున్నాం. మరి ఈరోజు ఈ 32 మందికి మా ఎమ్మెల్యే గారు జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ రెండింటిని కూడా రద్దు చేసి నిజాయితీగా వాళ్ళకి అప్పచెప్పినాడు. ఈ 32 మంది మీకు నిజాయితీ ఉంటే, మీరు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులు అయితే ఈ 32 మందికి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇప్పియండి. మీరు వాళ్ళ డాక్యుమెంట్ ఒరిజినల్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కడ సంతకం చేయలేదు కదా. మీరు ఎవరికైతే అమ్మమని చెప్పారో, ఎవరైతే 352 ఆక్రమించుకున్నారో ఆక్రమించుకున్న వ్యక్తులకు వీళ్ళు ఎవరు కూడా ఒక సంతకం కూడా పెట్టలే. వీళ్ళ పేపర్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. మరి ఇది కబ్జా కాదనుకుంటే, మీరు చేసింది కబ్జా కాకపోతే, మీరు చేసింది దౌర్జన్యం కాకపోతే, ఈ 32 మంది వ్యక్తులను మీకు పట్టాలతో సహా మీ ఇంటి దగ్గరికి పంపిస్తాం. ఈ 32 మందిని దౌర్జన్యం చేయకుండా, బెదిరించకుండా, మళ్ళీ ఏదో రిజిస్టర్ చేయించుకోకుండా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు 32 మందికి పట్టాలు ఇప్పేయండి. మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే భయపడారు అందరూ. ఇప్పుడు చాలాసార్లు చెప్తారు మీటింగుల్లో, మా దగ్గరికి వచ్చింటే మేము న్యాయం చేసేవాళ్ళం, మా దగ్గరికి ఎవరు రాలే, మేము కబ్జా చేసింటే మేము మా దగ్గరికి ఎందుకు రారు, మీరు మీడియా మిత్రులు ఎవరైనా పంపించండి, మేము న్యాయం చేస్తాం, మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నారు. మీ దౌర్జన్యాలకు భయపడే ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నారు. ఈ పొద్దు మాకు మా ఎమ్మెల్యేకు 32 మంది వచ్చి పట్టాలు ఇచ్చినారు అంటే ఏంటి? ఎమ్మెల్యే గారికి తెలిసి అన్యాయం జరిగితే ఆ 2 పట్టాలను ఏ విధంగా అయితే రద్దు చేయించి మిగతా వాళ్ళకి ఇచ్చినాడో
అదేవిధంగా మా పట్టాలు కూడా ఎమ్మెల్యే చేతికిస్తే మా ఫ్లాట్లు మాకు వస్తాయని ఆశతో తెచ్చి ఇచ్చినారు వాళ్ళు. అది వెళ్తాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చింది అదే ప్రాసెస్. మా ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే ఎమ్మెల్యే గారు నిజాయితీగా 2 అక్రమంగా రిజిస్టర్లు అయితే ఆ రిజిస్టర్లు రద్దుపరిచి అసలుదారులకు ఏ విధంగా ఇప్పించినారో ఈ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము పట్టాలు ఇస్తే మాకు కూడా అదే న్యాయం జరుగుతుందని నమ్మకంతో వచ్చినారు వీళ్ళు. ఎమ్మెల్యే గారు అదే చేస్తారు. ఈ 32 మందికి ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు. న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు చెప్తున్నారు కబ్జాలు చేసిన బయట పెట్టండి బయట పెట్టడానికి కూడా ఒక సందర్భం వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయి 8 నెలలే. 8 నెలల్లో సమాచారం అంతా తీసుకోవాలి. ఇప్పటికి 8 నెలల నుంచి ఆ 2 రిజిస్టర్లు అయిపోయిన తర్వాతనే, ఒక గత 6 నెలల నుంచి ఎవరు రాలేదు. కానీ ఎప్పుడైతే 2 రిజిస్టర్లు రద్దుపరిచామో ఆ రోజు నుంచి ఒక్కొక్కరు వచ్చి సార్ మాకు అన్యాయం జరిగింది సార్ అని 32 మంది వచ్చి దీంట్లో 48 ఫ్లాట్లు ఉన్నాయి. డాక్యుమెంట్లు అయితే 32 కానీ ఫ్లాట్లు 48 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 48 ఫ్లాట్లకు న్యాయం జరుగుతుందనే వాళ్ళు వచ్చి ఇచ్చినారు. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ వాళ్ళు ఏదో నీతులు నిజాయితీలు మాట్లాడుతున్నారు. మేము చాలా నికార్సైన వాళ్ళము, మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు, మీరు ఏదో 420 గాళ్ళు. మేం కాదు 420 గాళ్ళు, మీరు 420 గాళ్ళు. ఎవరికి తెలియకుండా ఇంట్లో కూర్చొని పంచాయతీలు చేసి బెదిరించి ఫ్లాట్లు అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు చూడండి. మీరు 420 గాళ్ళు, మీ పక్కన 420 గాళ్ళని పెట్టుకొని తిరుగుతున్నారు. మీరు ఏమన్నంటే పార్టీ మాన్యాలు రాజీనామా చేయాలి. ఎస్, రాజీనామా చేయడానికి మేము సిద్ధం. రాజీనామా చేయడానికి మేము మా కౌన్సిలర్ సిద్ధం. మీరు పదవులు కొనుక్కొని వచ్చినారు. నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారో అక్కడ మీరు గమనించారో లేదో, మీతో ప్రెస్ మీట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరు నిజాయితీగా పార్టీలో గెలిచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ పదవులు కొనుక్కొని వచ్చినారు. కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళు, కౌన్సిలర్గా అక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరు మేము కౌన్సిలర్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు కౌన్సిలర్లు కాదు, వాళ్ళు వ్యాపారస్తులు. కౌన్సిలర్ పదవిని కొనుక్కొని వచ్చినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు. ప్రజల చేత గెలిస్తే, ప్రజలు ఓట్లు వేస్తే, అధిక మెజార్టీ వస్తే వాళ్ళు గెలిచి కౌన్సిల్లోకి వస్తే వాళ్ళని కౌన్సిలర్ అంటారు. పదవులు కొనుక్కొచ్చిన కౌన్సిలర్లు అంటారా? వాళ్ళ మాట్లాడేది నీతులు, వాళ్ళ మమ్మల్ని విమర్శించేది ఏంటి? మేము పోటీ చేసిన అబద్ధం ఏమైనా మాకు సాయి ప్రసాద్ రెడ్డి ప్రచారం చేసినాడా? మనోహర్ రెడ్డి ప్రచారం చేసినాడా? మా వార్డుకు వచ్చి ఇదో ఈ నిలబెట్టాం, ఇదో ఈ వ్యక్తిని నిలబెట్టాం, ఈతనికి ఓటు వేయండి మాకేమన్నా చెప్పినారా? వాళ్ళు మమ్మల్ని వాళ్ళు గెలిపించినారేమన్నా? కరోనా వచ్చి మా అదృష్టానికి కరోనా వచ్చింది. కరోనాలో 10 మందికి సాయం చేయగలిగినాం కాబట్టి, కరోనాలో ఇంటింటికి పోయి వాళ్ళకు సేవలు చేసినాం కాబట్టి, కరోనాలో ఎవరైనా వచ్చి ఇంట్లో పడుకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మందులు ఇచ్చేటువంటి సందర్భం కూడా నేను చేశా. పాలు పెరుగు నేను ఇచ్చేసిన ఇళ్ళకి వెళ్ళి కరోనా వచ్చి ఇంట్లో పడుకున్నాను. మా సర్వీస్ని చూసి, మేము చేసిన సేవలు చూసి ప్రజలు మాకంతా ఇంత గౌరవం ఇచ్చి ఓట్లలో గెలిపించారు మమ్మల్ని. వీళ్ళేందయ్యా మాట్లాడేది? వీళ్ళు రాజీనామా చేయమని హక్కు వీళ్ళకి ఎక్కడుంది? రాజీనామా చేయమని అడిగి మాకుంది. మా ప్రభుత్వం వచ్చింది, మీరు నిజాయితీగా గెలవాలనుకుంటే, ప్రజల్లో కౌన్సిలర్ అనే పదం వాడాలనుకుంటే ఆ కొన్న పదవికి రాజీనామా చేసి మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్ రాండి. మేము వచ్చి పోటీ చేయమంటే మీ వార్డులో మేము పోటీ చేస్తాం, మేమో గెలుచుకుందాం. లేదా మేము రాజీనామా చేస్తాం అంటున్నాం కదా, మేము రాజీనామా చేస్తాం, మీరు రాజీనామా చేయండి. పదవులు కొనుక్కున్నారు, మీరు రాజీనామా చేయండి. మేము గెలిచిన మేము కూడా రాజీనామా చేస్తాం. మీరు వచ్చి మా వార్డులో పోటీ చేసినా పర్లేదు, మేము వచ్చి మీ వార్డులో పోటీ చేయమంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడు కౌన్సిలర్గా సగర్వంగా కౌన్సిల్లోకి వెళ్ళి కూర్చుందాం. అంతేగాని ఇట్లా ఉద్దరనీతులు చెప్పొద్దండి. 420 అనే పదాలు ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మేము చాలా ఓర్చుకుంటున్నాం. ప్రతి దానికి ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది, ఏమి నిధులు తెచ్చినాడు, నిధులు తెచ్చింది ఏందయ్యా? గత 2014 నుంచి 2019 వరకు 2024 వరకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వం, మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం 47 కోట్ల రూపాయల ఆదాయానికి అభివృద్ధికి ఇచ్చింది. 47 కోట్ల రూపాయల ఆదాయాన్ని అభివృద్ధికి ఇచ్చింది. అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఉండి, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి, ఆయన తెచ్చిన నిధులు కేవలం 5,15,000, 5 కోట్ల 15 లక్షలు, 5 కోట్ల 15 లక్షలు, సారీ 5 కోట్ల 15 లక్షలు
5,15,00,000 తెచ్చిన వ్యక్తే మేము డెవలప్ చేసినాం, మేము అభివృద్ధి చేసినామంటే ఎట్లా వస్తుంది? గెలిచిన 6 నెలల్లో గుంతలమైనటువంటి రోడ్లు బాగా చేయని 1,10,00,000 తెచ్చినటువంటి సందర్భం. మీరందరూ కూడా భూమి పూజకి వెళ్ళారు, మీరందరూ కూడా వీడియోలు తీసుకున్నారు. తర్వాత షీట్ తీయడానికి 1,40,00,000 వచ్చేది కూడా ప్రజలకు అందరికి చెప్పిన సందర్భం. అలాగే ఎన్ఆర్టీసీ నిధుల కింద పల్లె రోడ్లు 46 రోడ్లు వేసినటువంటి సందర్భం. అది కూడా 2 కోట్ల చిల్లర వచ్చింది. అంటే గెలిచిన 7 నెలల్లో 4,70,00,000 దగ్గర అభివృద్ధి కోసం చేస్తే 5 సంవత్సరాలు 5 కోట్లు తెచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు మేము అభివృద్ధి చేసినామని. 6 నెలల్లో 4 కోట్లు చేసినటువంటి 4,70,00,000 ఇచ్చినటువంటి మా ప్రార్థనకి ఎంత చెప్పుకోవాలా? కాబట్టి అభివృద్ధిని గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచ్చినట్టుంటుంది. దయచేసి మాట్లాడద్దండి. దయచేసి ఏది పడితే సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే నోటికి తెచ్చినట్టు చేయొద్దండి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చినామంటున్నారు. మేము ఆసుపత్రికి తీసుకొచ్చినాం. మీరు ఆసుపత్రి కోసం మీ కౌన్సిలర్లు కానీ మీ కౌన్సిల్ కానీ ఒక తీర్మానం చేసిందా? కౌన్సిల్లో మా ఆధునికి ఆసుపత్రులు కావాలని? లేదా మీ ఎమ్మెల్యే గారు అప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఏమైనా ఒక రిప్రజెంటేషన్ ఏ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చినారా? ఇచ్చింటే పేపర్ ఇవ్వండి, ఇదే మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన హాస్పిటల్ కావాలని. అందుకే ఆసుపత్రి ఇచ్చింది చెప్పండి. మీరు లేదు, నాడు నేడు కింద నిధులు ఇచ్చినామంటున్నారు. నాడు నేడు కింద నిధులు ఎవరివి? 80% నిధులు నాడు నేడు కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తే 7% నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే ఆ పూర్తి పనులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ డబ్బుల కోసం టీచర్ల మీద హెడ్ మాస్టర్ మీద ఒత్తిడి పెడితే అమరావతి నగరులో పనిచేసినటువంటి హెడ్ మాస్టరు తన చేతి నుంచి 3 లక్షల రూపాయలు తన జీతంలో కట్టాడు కాంట్రాక్టర్కు. ఇదే ఎరిసామనే వ్యక్తికి నేను పనులు చేసిన బిల్లు ఇవ్వాలన్నాడు. స్టేట్ ప్రభుత్వం రిలీజ్ చేయకపోతే నిధులు తన భాగం రిలీజ్ చేయకపోతే హెడ్ మాస్టర్ తన జీతంలో 3 లక్షలు కట్టాడు. మరేదో డిగ్రీ కాలేజ్ తెచ్చినామంటున్నారు. డిగ్రీ కాలేజ్ మీరు తెచ్చింటే మీరు ఇచ్చినది రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేదా జియో నంబర్ చెప్పండి. ఆ జియో ఏ ప్రభుత్వం రిలీజ్ చేసిందో చెప్పండి. మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో డిగ్రీ కాలేజ్ వస్తే అది కూడా ఎవరి క్రెడిట్ కాదు. విద్యార్థులు అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిని డిగ్రీ కాలేజ్ కోసం ఏ ముఖ్యమంత్రికి వచ్చినా రిప్రజెంట్ చేయడం, ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోకపోతే వాళ్ళకి అడ్డపడతారని పోలీసులు ఎంటబడితే పారిపోయి సందులమ్మడి తనలదిని దెబ్బలు తిన్న విద్యార్థులు సాధించుకున్న డిగ్రీ కాలేజ్ అది. అటువంటి కాలేజీ తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో వస్తే మేము వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చినామని మీరు వేసుకుంటారా? కాలేజీ ప్రారంభించింది వైఎస్ఆర్ ప్రభుత్వం పోతుంది అనగా ఒక 6 నెలల కింద ప్రారంభం చేసినారు. ఆ జీవో వచ్చిన సంవత్సరం వేరే, ఆ కాలేజీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వేరే. ఏది నోటికి వస్తే ఇది మేం చేసినాం, అది మేం చేసినామంటారు. ఇంకా పోదాం, బైపాస్ మేము తెచ్చినామంటున్నారు. బైపాస్ తెచ్చినారు, నిధులు ఎవరు ప్రభుత్వంలో ఇచ్చినారు? 4 లేన్ల బైపాస్ వస్తే 234 కోట్లు 2 నెలల కింద మోడీ గారు ఆమోదించారు. నిధులు ఇచ్చిండేది ఆయన, నిధులు కేటాయించినది మోడీ గారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే పోయి మంత్రికి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చి పేపర్లు ఇస్తే ఏమవుతుంది అంటున్నారు. పేపర్లు ఇస్తే ఏమవుతుందన్నదే గుంతలు మూర్చడానికి 1,10,00,000 రూపాయలు, షెల్టర్ తీయడానికి 1,40,00,000 రూపాయలు. ఆ పేపర్లు ఇవ్వడం వల్ల 2,40,00,000 వచ్చింది. ఆ విషయం మర్చిపోతారా మీరు? కాబట్టి దయచేసి నిజాలు మాట్లాడండి, నిజాలు చెప్పండి. మీరు నిజాలు మాట్లాడక, మీ నాయకుడికి నిజాలు తెలియజెప్పక అతను ఓడిపోవడానికి కారణం మీరే సగం, మీ చుట్టూన్న వాళ్ళు ఇలాంటి కౌన్సిలర్లే. దయచేసి నిజాలు మాట్లాడండి. ఇంకా పచ్చి నిజాలతో మీకు ఇవి సరిపోవు ఆధారాలు అనుకుంటే మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చేసరికి ఖచ్చితమైనటువంటి ఇంకా ఈ 32 కాదు, మళ్ళీ 32తో మేము ముందుకు వస్తాం. మీరేం చెప్తే దానికి సమాధానం చెప్తామని మీరు చెప్పినారు. మీకంటే 2 సమాధానం చెప్పడానికి మా దగ్గర సబ్జెక్ట్ ఉంది. మీరు చేసిన అవినీతి ఉంది, మీరు చేసినట్టు కుతంత్రాలు ఉన్నాయి, మీరు చేసినట్టు కుయుక్తులు ఉన్నాయి మా దగ్గర. మేము కూడా ఈసారి నుంచి రెట్టింపుగా ముందుకు తీసుకొచ్చి పేర్లతో సహా బయట పెడతాం. కాచుకోండి దయచేసి. ఈ పేర్లు ఇవ్వడం వల్ల మీకు అది కూడా చెప్తా, పేర్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నా, డాక్యుమెంట్లు మీరు ఫోన్ లాక్ చేయండి,
మీరు వీడియో తీసుకోవాలంటే ప్రతి పేరు మీకు చూపిస్తా. ఎందుకంటే గత 4 నెలల కిందట మా ఎమ్మెల్యే గారు ఈ బాధితుల తరపున మాట్లాడాలని ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఒక బాధితుడు, ఆయనకు 6 ప్లాట్లు ఉన్నాయి. దీంట్లో ఒక డాక్యుమెంట్లో 6 ప్లాట్లు ఉన్నాయి ఆయనకు. ఆయన వెనక కనపడినాడు. ఆయన వెనక కనపడితే సాయంత్రం ఇంటి దగ్గరికి పిలుచుకున్నారు. అడగండి, మీరు పిలుచుకున్నారో లేదా, ఆ వ్యక్తిని బెదిరించారో లేదని అడగండి. ప్రెస్ మీట్లో కనపడిన వ్యక్తిని సాయంత్రం ఇంటికి పిలిపించుకొని నీ దాంట్లో ప్లాట్లు ఉన్నాయండి కదా, వాడు డబ్బులు ఇస్తాడు ఇపో అని అంటే, లేదు నాకు వద్దు, డబ్బులు వద్దు, నాకు ఫ్లాట్లే కావాలా, అందుకే ఎమ్మెల్యే దగ్గర వెళ్ళని చెప్పినాడు అతను. కాబట్టి ఎవరైనా పేర్లు బయట చెప్తే సాయంత్రానికి మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని భయపడిచ్చేవండి తత్వం ఉంది. అందుకనే మీరు ఫోన్లో ఆఫ్ చేసుకుంటే, నేను రియల్ తీసుకొచ్చి ఎక్కడ కూడా ఫేక్ డాక్యుమెంట్ లేదు దీంట్లో. మీరు ఫోన్లో ఆఫ్ చేసుకుంటే వీడియో తీసుకోమంటే పేర్లన్నీ కూడా చూపిస్తా, పేర్లన్నీ కూడా చెప్తాను మీకు. ఈ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళని భయభ్రాంతులకు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఆదంలో వైసీపీ నాయకులు చేస్తున్నారు. అందుకే పేర్లు వెల్లడించలేకపోతున్నా. కాబట్టి వైసీపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు 420, 820 ఈ పదాలు ఎవరికి వర్తిస్తాయో ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి నోరుందని ఏది పడితే అది మాట్లాడితే సబబు కాదు, ఆదు అని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. దయచేసి, నా పేరు మధుసూదన శర్మ, బీజేపీ నాయకుడు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు, నా తోటి పార్టీ మిత్రులకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు నేను ఇక్కడ కలవడానికి కావాల్సిన సందర్భం ఏమిటంటే, మొన్న 31 జరిగిన కౌన్సిలింగ్ సమావేశంలో నేను అడిగినది ఏమంటే, నా ప్రజల కోసమే నేను పోరాడుతున్నా. గత 4-5 నెలలుగా ఎజెండాలో నేను నా వార్డుకు సంబంధించిన వర్కుల గురించి పొందుపరచడము, వాళ్ళు ఎప్పుడు ఆ వర్కులను నాకు శాంక్షన్ చేయట్లేదు. కేవలం బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మన వైసీపీ అధికారంలో ఉంది అని ఎంతసేపు మేము అధికారం అని చెప్పని నోటితో బాగా క్షుణ్ణంగా ఇస్తున్నారు. మాకు మాది అని చెప్పేసి వాళ్ళదే ఉండొచ్చు. వాళ్ళదే ఉన్నంత మాత్రాన మేము కూడా మున్సిపల్ కౌన్సిల్లోనే ఉన్నాం. 42 వార్డులకు సంబంధించి ఉన్నాం. 42 వార్డులకు సంబంధించి ఉన్నప్పుడు మా బీజేపీ కౌన్సిలర్ చేసుకున్న పాపం ఏంటి? మా ప్రజలందరూ కట్టడం లేదా? ఏ పన్నులు కట్టడం లేదా? ప్రతి ఒక్కటి చెల్లిస్తున్నారు కదా. మరి అందరితో పాటు మా వాటా మాకు ఉంటుంది కదా. మేము వాటాలు ఆ విధంగా కూడా అడగట్లేదు. నడిబొడ్డులో ఉన్న మీ వార్డులకు కోట్లు ఆ వర్క్ ఈ వర్క్ అని చెప్పి ఎంత చేస్తున్నారో, ఎంత చేయట్లేదో, ఏ విధంగా జరుగుతుందో మాకు అసలు అర్థం కావట్లేదు. మీరు శాంక్షన్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. మరి ఊరికి కట్టకడన ఉండి దాదాపుగా హీనం అంటే కూడా ఒక 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు దూరంగా ఉంటుంది మా అమరావతి నగర్. ఆ అమరావతి నగర్ సంబంధించి అక్కడ పాములు, తేళ్లు, మంచిడి ఎన్నో ఉన్నాయి. వాళ్ళకు సైడ్ కాలువలు లేవు, రోడ్లు లేవు అని చెప్పేసి అక్కడ ఈ పొద్దు కాదా ప్రజలు గతంలో కూడా మంచి నాయకులు అక్కడి నుంచి పుట్టుకొచ్చారు, చైర్మన్లు కూడా. పాపం వాళ్ళు కూడా ఇదే విధంగానే గతంలో మేము పార్టీ మారేంత వరకు ఏ విధంగా అణిగి ఉన్నాము, అదే విధంగా కూడా అప్పట్లో ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చారు. కానీ ఎవరు ఏం చేయలేదు. మేము కూడా ఏం చేయలేక ఆఖరుకు ప్రజలకు ఎంతో కొంత మేము ఉన్నంత వరకు మా మేరకు మేము న్యాయం చేయాలా అన్న ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలోకి వచ్చాను. బీజేపీలో పార్టీకి వచ్చిందని తప్ప మేము తప్పు చేశాము? ఎంతసేపు మమ్మల్ని రాజీనామా చేయండి అనడానికి ఎందుకు మేము రాజీనామా చేయాలి? గతంలో వైసీపీలోకి ఎవరు అట్లా ఆ విధంగా గెలిచి మీరు తీసుకోలేదా కౌన్సిలర్లను? ఒకరిని ఒక 3 కౌన్సిలర్లు వచ్చారు, ఒక ముస్లిం వచ్చారు. ఒకరు చూసిన అంటే 3 కౌన్సిలర్లు ఒక ఎస్సీ వాళ్ళు వచ్చారు. ఇంకొకరు చూస్తామంటే ముస్లిం వాళ్ళు వచ్చారు. ఇంకొకరు చూస్తామనుక మన ఆల్రెడీ అందరికీ తెలిసినట్టే మన బాలాజన్న గారు కూడా వచ్చారు. మరి ఆ పొద్దు చేర్చుకున్నట్టు ఆ పొద్దు వాళ్ళని రాజీనామా చేయించి తీసుకోవాలి కదా. మరి ఆ పొద్దు మీరు చేర్చుకున్నప్పుడు బాగుంటుందా? అంటే మీకైతే ఒక రూల్స్ ఉంటాయా? మీరు ఏం చేసినా చెల్లుతుంది. గతంలో మేము మన పార్టీ మారేంత వరకు అంతా మీదే, ఎందుకంటే పైన మీరే కింద మీరే అని అందరు కుర్చీలో కూర్చుంటున్నాం, లేచొస్తున్నాం. ఈ పొద్దు పార్టీ మారాము అన్నందుకు మా వాక్ స్వాతంత్రం మాకు మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. మీ కష్ట సుఖాలేంటి, మీ వార్డు డెవలప్కు మంచి చెడ్డ మీ హక్కుల మీద పోరాడుకొని మీరు కూడా తీసుకోవచ్చమ్మా, మంచి చెడ్డ చేయాలా, అందరికీ ఉంటుంది అని. మరి అందరికీ ఉన్నప్పుడు మా వార్డు ప్రజలు చేసుకున్న పాపం ఏంటి? మేము 5-6 మంది, మేము ఉన్న 5 మంది కౌన్సిలర్లకు ఏమి పాస్ చేయరు.
ఏమి మేము అంత కట్టకడనున్నామో అయ్యో మరో అని చెప్పేసి మా బాధ విన్నవించుకుంటే మరి ఎంతసేపు మీరే అడ్డు తగులుతున్నారంటే మేము అడ్డు తగలకుండా 5 నెలల నుంచి పోరాడుతూనే ఉన్నాం కదా. మీకు ఆ నొప్పి వచ్చా ఈ నొప్పి వచ్చా అని చెప్పేసి అజెండాలో కౌన్సిలింగ్ మీరు ఎప్పటికప్పుడు వాయిదా వేసేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ పొద్దంతా బాగానే ఉందా అంటే మేము లేచి ఈ పొద్దు మాట్లాడేసరికి పదే అడ్డు తగులుతున్నాము అంటున్నారు. అడ్డు ఎందుకు తగులుతున్నాం? మా ఇంటి కోసం తగులుతున్నామా? మా వాకిలి కోసం తగులుతున్నామా? మేము పేద ప్రజల కోసమే కదా. మీరు ఏ విధంగా వచ్చారో ఆ విధంగా వచ్చారు. మీరన్నా ఇంకా లోపల వాళ్ళు ఎవరో ఒకళ్ళ పార్టీ మీద వచ్చి కౌన్సిలర్లు పోటీ చేయడానికి వస్తే వాళ్ళ పేపర్లను చింపేసి నామినేషన్ చేసినవి వాళ్ళకి మరి మాట్లాడుకొని మీరు అంత ఇంతో డబ్బులు మాట్లాడుకొని ఇంకోటో మంచి వచ్చాటో ఏం చేసుకోనో ఇక్కడ ఎమ్మెల్యే గారికి మీరు ఇనామసం చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు అటువంటి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేయండి అని. మీకు తెలియదా? మీ ఆత్మవంచన మీకు అర్థం కాదా? మనం ఎవరిని అడుగుతున్నాం? వాళ్ళ పేద ప్రజల కోసం ఉన్నారా? వాళ్ళ ఇంటి కోసం అడుగుతున్నారా? వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? చేసే ప్రజలు చూస్తూ ఉంటారు. ఆదరణ ప్రజలకి ఏం కళ్ళు పోలేదు కదా, అందరు చూస్తుంటారు కదా. ప్రతి ఒక్కరికి ఏం కష్టమేమి సుఖమేమి అని చెప్పి తెలుసు కదా. ఎవరి కోసం మాట్లాడినా 42 వార్డుల కోసము ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కావాలా. ఆ వార్డు ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు బాగుండాలా. ఈ పొద్దు మనం మంచి చేస్తేనే రేపు పొద్దున 10 మంది మనం అనుకుంటారు. మన నాయకుడినైనా సరే ఇంకొకరినైనా సరే ఈ పొద్దు పైన ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందంటే మన నాయకులు చేస్తున్నందువల్ల ఈ పొద్దు మనం చెప్తున్నామా లేదా? పలానా పనులు పలానా వాళ్ళు చేశారని. ఈ పొద్దు మన వార్డులో కూడా సరే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం మనం తీసుకొని ఆ సీట్లో కూర్చున్నాం కౌన్సిలర్ అనేది. ఇంకా కొంత రోజులంటే మన పదవులు అయిపోతాయి. ఒకవేళ మీరు చెప్పినట్టు నేను రాజీనామాకు సిద్ధం. మీరు కూడా సిద్ధమా? అడిగిన వాళ్ళు రఘునందన్ రెడ్డి గారు పదే అడిగారు రాజీనామా చేసిరండి అని చెప్పని. రాజీనామా చేయడానికి నేను సిద్ధం, వాళ్ళు కూడా సిద్ధమా? నేను తన వార్డుకు రమ్మన్నా ఓకే, తను నా వార్డుకు వస్తానన్నా ఓకే. ఇద్దరం నిలబడదాం, ఎవరికి చేత అయితే వాళ్ళు వద్దాం. ఇవన్నీ కాదంటే స్వచ్ఛందంగా అందరం రాజీనామా చేద్దాం. 3 నెలల్లో మీరు పోయి ఎలక్షన్లు తీసుకురండి. మనకు అట్లయినా పోరాడదాం. మీరు ఏ విధంగా చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను. ఎంతసేపు ఊరికే ఏదో మనం మీడియా ముందు మీరు రాజీనామా చేసేయండి, మీరు అది ఇది అని చెప్పి మాట్లాడడానికి అవసరం లేదు. నేను స్వచ్ఛందంగా చెప్తున్నాను. ఒకప్పుడు నేను కౌన్సిలింగ్ హాల్లోనూ చెప్పాను, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. నేను ఎప్పుడైనా సిద్ధమే. ప్రజల కోసమే ఉన్నాము, ప్రజల కోసమే పాటుపడతాము. మా నాయకుడు చెప్పినా అదే, మేము చేస్తున్నా అదే. ఇంకా పదే మీరు ఎంతసేపు ఉన్నా కూడా ఏదో మెత్తగా ఉన్నా అంటే ఒత్తేస్తామన్న ప్రకారంగా మా వాటా కూడా మాకు ఇవ్వకుండా మా పేద ప్రజలకు ఎంతసేపు మీరే తీసుకోవడం, మీరే చేయడమే. మీ ఇష్టం వచ్చేది మీదే. ఏమంటే కౌన్సిల్ మాది, చైర్మన్ మాది, కౌన్సిల్ మాది అంటారు. ఆమె ఏం చేస్తుంది? ఆమె మీరే కదమ్మా మాట్లాడుకోండి, మీరే చేసుకోండి మేము చెప్పామా? మా మనిషి అని చెప్పేసి చెప్పలేదే. మీ వైఎస్ఆర్ పార్టీ పరంగానే ఉంది. ఆమె మాకేం చేయలేదు ఇప్పుడు వరకు కూడా. మేము ఆమె చేయలే, మీరు చేయలే. ఏమంటే మీరు చెప్తే ఆమె ఉంది అక్కడ. మరి మాకేం చేస్తున్నారు? నేను 5 నెలల నుంచి పోరాడితే మరి నాకు ఎన్ని వర్కులు ఇచ్చారు మీరు? నా వార్డుకు రమ్మని అడుగుతున్నాను కదా. నేను రండి, మీరు ప్రశ్నించే ప్రతి ఒక్కరు రండి నా వార్డుకు. నేను అందరికీ చూపిస్తా నా వార్డు ప్రజల కష్టాలు సుఖాలు అందరికీ చూపిస్తాను. మీ వార్డు లాగా నేను నడిబొడ్డులో లేను, ఊరి బయట ఉన్నాను. నరసింహ గారు మాట్లాడుతున్నారు ఏం లేవు నిధులు అని చెప్పి. ఎట్లా పోతాయి నిధులన్నీ? 20 కోట్ల దాకా మనకు జనరల్ ఫండ్ ఉంటే 20 కోట్ల నిధులు ఎట్లా పోతున్నాయి? ఎవరి వార్డు ఎంతెంత డెవలప్ అయింది, ఎన్నెన్ని కోట్లు ఒక వార్డు తీసుకుంది. మరి మా వార్డుకి ఏమి ఇచ్చారు, ఏం చేశారు? రండి మీరే చూపిద్దాం, ఆ లెక్కలు కూడా తీసుకుందాం. నేను అప్పుడు కౌన్సిలింగ్ వాళ్ళు అడిగినా అదే ప్రశ్న, ప్రత్యేకంగా ఈ పొద్దు ప్రెస్ మీట్లో పెట్టినా కూడా అదే. నేను నా ఇంటికి నా వాకికి అడగట్లేదు, పేద ప్రజల కోసమే అడుగుతున్నా. ఆ పొద్దు నా ప్రజలు పేదవాళ్లే, ఈ పొద్దు నా ప్రజలు పేదవాళ్లే. మరి పేద ప్రజల కోసం అడిగేటప్పుడు మీరెందుకు నడిపొడ్డులో ఉన్న వాళ్ళు ఎక్కడ మీరు సర్దుబాటు చేసుకొని మా ప్రజలకు ఇవ్వకూడదు? ఎంతసేపు మీరు బయటికి పో అని చెప్పేసడానికి నేను అడ్డుపడితే నేను బయటికి పో అంటారా? ఏం మీ హక్కు అదేమన్నా? మీరైనా కష్టపడి రాలేదా? మీరైనా ఎట్లొచ్చారో తెలీదు. నేనైతే పేద ప్రజల నుంచి కష్టపడి బయటకు వచ్చా. అందరూ ఓట్లేసి ఇండిల్లు తిరిగి ప్రతి ఒక్కరిని అడిగి వచ్చా. నేను మీలాగా రాలేదు, బెదిరించి అదిరించి అసలు రాలేదు. ఎక్కడ కూడా సరే నేను ఎవరిని బెదిరించో ఎవరికో లంచాలిచ్చి రాలేదు. పేద ప్రజలకు ఇల్లు తిరిగా ప్రతి ఒక్కరిని అడిగి అమ్మ మీ వార్డుకు వచ్చి మీ వార్డుకు మంచి చేస్తానని చెప్పేసి ఆ పొద్దు అందరికీ అదే వాగ్దానం చేశా. ఈ పొద్దు వరకు నేను ఆఖరి వరకు కూడా అదే పోరాడుతున్నాను. ఎవరికి నేను అబద్ధాలు చెప్పి బూటకాలు చెప్పి ఏమీ చేయలేదు. ఈ పొద్దు అందుకే అడుగుతున్నా, మీరు రాజీనామా అంటే నేను సిద్ధం, మీరు రండి. నా వార్డుకైనా సరే, నేను మీ వార్డుకైనా సరే ఓకే. ఎప్పుడైనా సరే మీరు అడిగి మాకు జవాబు చెప్పండి, మాకు జవాబు చెప్పి మీరు మాట్లాడండి. మీరు వేసే ప్రతి ఒక్కదానికి మేము జవాబు చెప్పుకోవడానికి సిద్ధమే.
మీకు అర్హతలు కావాలి, ఇంకొకటి కావాలి. అర్హత కావడానికి న్యాయం చేసి ప్రజల కోసం ఉన్న వాళ్ళకి ఏ అర్హత అవసరం లే, ప్రజలు ఇచ్చే తీర్పే అదే ఒక అర్హత అవుతుంది మనకు. ఈ పొద్దు ఆ సీట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మంచి చేయాలి అన్నవాడికి ఎప్పుడు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా కూడా మంచి చేయొచ్చు. మేము పోరాడేది ప్రజల కోసం, ఏ పొద్దునే సరే ఆ మాట కట్టుబడి ఉంటాం. మీరు రండి, చూసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారం. నా పేరు వెల్లాల లలితమ్మ, బీజేపీ కౌన్సిలర్. జరిగిన లాస్ట్ 2-3 రోజుల నుంచి జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న వాళ్ళు పెట్టి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకొని పారిపోయి పాలిటిక్స్ను డైవర్ట్ చేస్తూ ఉన్నారు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అని అన్నారు. ప్రజల పక్షాన మీరు ఏమైనా మేము నిజంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నామా అన్నది మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. దానికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు, కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి విషయానికి సాయి ప్రసాద్ రెడ్డి పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది, సాయి ప్రసాద్ రెడ్డి నామజపం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని కూడా వాళ్ళు అన్నారు. మరి అన్ని నీతి మాటలు, శ్రీరంగ నీతులు మేము చెప్తా ఉన్నాం కదా, మీరు శ్రీరంగ మేము చేయట్లేదు, మేము శ్రీరంగ నీతులు చేయట్లేదు, మీరే శ్రీరంగ నీతులు చేస్తున్నాం అనుకుందాం కాసేపటి. మరి మీరు శ్రీరంగ నీతులు చేసేవాళ్ళు నారా లోకేష్ గారి పేరు ఎందుకు ఎత్తినారు? ఎత్తకూడదు కదా. మరి ఆ కౌన్సిల్ హాల్ సంబంధించిన సమావేశానికి నారా లోకేష్ గారికి ఏం సంబంధము? ఆ పేరు ఎత్తినారా లేదా? ఎత్తినారు. అంతేకాదు, ప్రారంభంలోనే తన పేరు మాత్రమే రఘునాథ్ రెడ్డి అనేటువంటి పేరు మాత్రమే వాస్తవము, మిగతావన్నీ కూడా అవాస్తవము అని ఆయన అన్నారు. మరి నేను సాయి ప్రసాద్ రెడ్డి పేరు చెప్పినాను, జయమనోజ్ రెడ్డి పేరు చెప్పినాను, మిగిలిన విషయాలు చెప్పినాను, అవన్నీ అవాస్తవాలేనా? కాదు కదా. అట్లా మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. జరిగిన ప్రతి దానికి సూటిగా స్ట్రైట్గా ఆన్సర్ చెప్పే విధానంలో మేమున్నాము. ప్రతిదీ నారా లోకేష్ అని, అవాస్తవాలని, లేకపోతే ఇంకోటి ఏదేదో అని మీరు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా మేమున్నాం. ఇంకొక విషయం అన్నారు, బీజేపీకి దమ్ముందా, బీజేపీకి దమ్ముందా. మరి నీ వైసీపీకి ఎంత ఉంది దమ్ము? 11 ఉంది నీ దమ్ము. నా దమ్ము, నా పార్టీ దమ్ము, దేశవ్యాప్తంగా 1500 మంది పైన ఎమ్మెల్యేలు ఉన్న దమ్ము నాది, నా పార్టీది. నువ్వు కూడా నా పార్టీని విమర్శిస్తే ఏమన్నా తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? నువ్వు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఎమ్మెల్యే గారిని పట్టుకొని 420 అంటాడా? ఎక్కడైనా దేశంలో ఉందా ఎమ్మెల్యేని 420 అన్న విధానాన్ని, ఆ పదాన్ని ఎవరైనా వాడతారా? కేవలం నీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డిని నేను సాయి ప్రసాద్ రెడ్డి అంటేనే తట్టుకోలేని నువ్వు ఆదోని నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని 420 అంటావు. మళ్ళీ నాకే చెప్తావు విఘ్నతతో మాట్లాడాలా, చిన్నపిల్లల చేష్టలు ఉన్నాయి నీ దగ్గర అని. చేష్టలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవరు చిన్నపిల్లల చేష్టలు, ఎవరికి పెద్దరికం ఉంది అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. తీవ్ర పరిణామాలు ఏవో ఉంటాయన్నారు కదా, ఉండని చూసుకుందాం. తీవ్ర పరిణామాలు నాకుంటాయా మీకుంటాయా అనేది కూడా చూసుకోవడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాం. ఏం తొందరపడాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాం. ఏదన్నా ఉంటే చెప్పండి. మీరు అన్నారు అంటే పార్టీ నాయకులు చేర్చుకున్నారని. ప్రజలందరికీ తెలుసు, 2024 ముందు భారతీయ జనతా పార్టీ మాకేం మొహమాటాలు ఏమి ఇందులో లేవు. మాకు భారతీయ జనతా పార్టీకి ఆ రోజున బలం కాస్త తక్కువ ఉన్నది. అందులో జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి మేము ఆ రోజున 2 పార్టీలు కలిసి కౌన్సిలర్గా పోటీ చేసినాం. ఆ ఎన్నికలప్పుడు కాస్త బలం తక్కువ ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మేము పోటీ చేయలేకపోయినాం. ఇది వాస్తవం, దాంట్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు.